నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఉద్దాన ప్రాంతంలో తాగునీటి పైపులైన లీకేజీని వెంటనే అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పున్కర్, జడ్పీ సీఈఓ వెంకటరామన్లతో కలిసి నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో పలు శాఖల పనితీరును సమీక్షించారు. ఉపాధి హామీ పథకంలో 100% జాబ్ కార్డులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్దానం, హిరమండలం, టెక్కలి ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, లీకేజీలు, బోర్లు, వాటర్ ట్యాంకులు శుభ్రత, క్లోరినేషన్పై సభ్యులు ప్రస్తావించగా అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖలో విద్యార్థుల భద్రత, ఉద్యానవన శాఖలో పంట నష్టపరిహారం, వ్యవసాయంలో మద్దతు ధర, వైద్య శాఖలో కిడ్నీ రోగులకు సేవలు, డయాలసిస్ యూనిట్లు మరమ్మతులు వంటి అంశాలపై చర్చించారు. విద్యుత్ శాఖకు సంబంధించి వోల్టేజ్ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నిమ్మక జయకృష్ణ, మామిడి గోవిందరావు, గొండు శంకర్, నడికూటి ఈశ్వరరావు, గౌతు శిరీష, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోనే జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు తెలిపారు. రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంల జాబితా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే బదిలీలు, పదోన్నతులు ఈ జాబితా ఆధారంగానే చేపడతామని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్న ఉపాధ్యాయులు ఈ నెల 30వ తేదీన ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల్లోగా సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. భవనాలకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే పెనాల్టీలు విధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పున్కర్ సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. బుధవారం కంపోస్ట్ కాలనీ వార్డు సచివాలయాన్ని సందర్శించి ట్యాక్స్ వసూళ్లు, ఎన్టీఆర్ వైద్య సేవా కార్డుల పంపిణీ, న్యూట్రిషన్ కమిటీ సమావేశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హెచ్ కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. సకల జీవరాశుల మనుగడకు భూమే ఆధారమని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వెంకటవరప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, కాలుష్య నియంత్రణ, వృక్ష సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వై పోలినాయుడు, పర్యావరణవేత్త గేదెల ఇందిరాప్రసాద్, శాశ్వ జోగినాయుడు తదితరులు పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మొక్కలు నాటి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీజీ గుప్తా, గేదెల లక్ష్మి, బలగ లక్ష్మణ్ దేవ్, గుడ్ల గోపాలరావు, బొడ్డేపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో గుండు వెంకటరమణమూర్తి, పాండ్రంకి శంకర్లు మాట్లాడారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుండు శంకర్ నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. ప్రజల మద్దతుతో గణనీయ మెజారిటీతో గెలుపొందిన శంకర్పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన రామ్మనోహర్ నాయుడు రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ఫలించవని, అభివృద్ధి పనులే తమకు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రతిపక్షంలో ఉన్న కాలంలో కూడా పేదలకు అన్నదానం, ఉపాధ్యాయులకు సత్కారం, రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సహాయం, పండుగల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం దృఢమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ప్రజల్లో ప్రభావం చూపవని, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ప్రజలు తీర్పిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో మోకళ్ళ శ్రీను, లోపింటి రాధాకృష్ణ, ప్రధాన విజయరాం, పిరియా మాధవి, ఎన్ని గోపి తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ స్మార్ట్ స్కూల్లో ప్రైమరీ విద్యార్థుల కోసం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ మూల వెంకట్రావు, సీపాన రాజేష్, పైడి సింధూర ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు ఒత్తిడి లేని విద్య, నైతిక విలువల ప్రాముఖ్యతపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత కొంక్యాన రాజేశ్వరి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. మండలంలోని ఎస్ కొత్తపేట, శాలిహుండం, తుంగళ్లపేట ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం విద్యార్థులకు ఇంగ్లీష్, తెలుగు, చేతిరాత పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్స్ తదితర సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ మాట్లాడుతూ, ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతున్నందున విద్యార్థులు ఇంటి వద్దే ఉండి చేతిరాత పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా పరికరాలు అందించడం, క్రీడా పోటీలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్లో నిర్వహిస్తున్న అధ్యయన పర్యటనలో తొలి రోజు కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి. ప్రజల భాగస్వామ్యం, సామాజిక సమగ్రత అంశాలపై నిర్వహించిన సెషన్లో మంత్రులు పాల్గొన్నారు. సింగపూర్ ప్రతినిధి మిస్గాన్ సియో వహాంగ్తో పెట్టుబడులు, మౌలిక వసతులపై చర్చలు జరిపారు. టాంపిన్సన్ హబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ సామాజిక నిర్మాణం, ప్రజల భాగస్వామ్యం విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం టాంపిన్స్ హబ్ను సందర్శించి అక్కడి ప్రజా సేవల అమలు విధానాన్ని పరిశీలించారు. సాయంత్రం మీట్ ది పీపుల్ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యల పరిష్కార విధానాన్ని ప్రత్యక్షంగా గమనించారు. ఈ పర్యటన ద్వారా సింగపూర్ విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. మంత్రుల బృందంలో కింజరాపు అచ్చెన్నాయుడు, పి నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించే పీఎం రావత్ పథకానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రిలో 1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లో ఆసుపత్రిలో చేరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దీంతో సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం చేరి తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రమాద బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంపోలు జిల్లా కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో కారాగారంలోని ముద్దాయిల కేసుల వివరాలను అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ముద్దాయిల ఆరోగ్యం, ఆహారం, పరిశుభ్రత వంటి అంశాలపై కూడా విచారణ చేపట్టారు. అలాగే ఖైదీలకు అందిస్తున్న ఆహార పదార్థాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నల్సా ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్పృహ పథకం గురించి ముద్దాయిలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కారాగార జైలరు దివాకర్ నాయుడు, చీఫ్ ఎల్ఏడిసి, జైలు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన దుర్రి రమణ కుమారుడు దుర్రి లోకేష్ పైడ్ భీమవరం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మెంటార్ స్వరూప్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆసుపత్రికి వెళ్లి లోకేష్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. కాలనీ యువత పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికాభివృద్ధి వేగవంతానికి అన్ని అనుమతులు సకాలంలో ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో సింగిల్ డెస్క్ దరఖాస్తుల్లో పెండింగులపై ఆరా తీశారు. ఎంఎస్ఎంఈ పార్కుల పనులు వేగవంతం చేసి పలాస, పాత్రునివలస ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పీఎం విశ్వకర్మ యోజన కింద అర్హులకు శిక్షణ, రుణాలు త్వరితగతిన అందించాలని అన్ని బ్యాంకులకు ఆదేశించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు స్థానిక పెద్దరెల్లి వీధిలోని జిల్లా సైనిక్ బోర్డును సందర్శించి సమస్యలపై చర్చించారు. నాల్సా వీర్ పరివార సహాయత యోజన 2025 ద్వారా మాజీ సైనికుల సంక్షేమానికి తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ శైలజ, అడ్వకేట్ వి జ్యోతిర్మయి, కె పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మధురం అధ్యక్షులు లావేటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో యాక్షన్ ఫ్రేమ్వర్క్ మల్టీ ఆల్వో ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు జోన్ మెంటర్, నేషనల్ ట్రైనర్, జేఎఫ్ఎస్ పీడీఎం కేవీ రావు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల రూపకల్పన, బడ్జెట్ ప్రణాళిక, కమ్యూనిటీకి ఉపయోగకరమైన కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ప్రాక్టికల్ సెషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. జోన్ ప్రెసిడెంట్ ఆర్సీపీ చైతన్య వసంతవాడ ముఖ్య అతిథిగా హాజరై ఇలాంటి శిక్షణతో మరిన్ని ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, షర్మిల, ఉషా, జామి భీమశంకర్రావు, పాలిశెట్టి మధుబాబు, ఈశ్వర్, మహేష్, మనోహర్, భానుప్రకాష్, దుర్గాప్రసాద్, ప్రవీణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ట్రైనర్ కేవీ రావును సత్కరించారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల వద్ద గ్రీన్ క్లాత్ షెడ్లు ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త అడ్వకేట్ వై చలపతిరావు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు. ఏప్రిల్, మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో సిగ్నల్ వద్ద ఆగే వృద్ధులు, వికలాంగులు, రోగులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం షెడ్లతో పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి.
దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీర రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబయల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది. రక్తంలోనే చక్కెర స్థాయిలను తగ్గించే మధుమేహం నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. ఉసిరికాయ తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం కూడా ఉండటానికి ఉపయోగపడుతుంది. పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, అస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గించుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్లు ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్టులా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరు చక్కగా పనిచేసే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయ తింటే కఫం సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పకుండా తీసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.